మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమ ప్రియదేవుని వెళ్ళారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సయాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించి ఉదయకాల సమయంలో సజీవ లెక్కను చేరి నిన్ను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలు నిర్దముకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 5వ అధ్యాయము 21 నుంచి 32 వచనాలను ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 5వ అధ్యాయము 21 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినవి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడలారా, దేవునితో నడుచుట, దేవునితో జీవించుట, ప్రార్థించుట, ఇవన్నీ కూడా దేవుడు మానవునికి ఇచ్చిన ఆధిక్యతలు, మానవుని పట్ల దేవునికున్న ప్రేమ. అవును, ఎప్పుడైతే ప్రార్థన అనేది మరి ఏనోహు మరి కుటుంబాన్ని బట్టి అక్కడ జరిగిన ప్రార్థన, మొదటి ప్రార్థన మనము 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతని పేరు ఏనోషను పేరు పెట్టబడెను. అతడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభించాడు. ఇక్కడ ఈ ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం అనేది ప్రారంభించబడిన ఈ 4వ అధ్యాయం చివరి వచనం నుంచి అటు తర్వాత ఆదాము యొక్క వంశావళి గ్రంథాన్ని గురించి దేవుడు వివరణాత్మకంగా ఆశీర్వదింపబడ్డ బిడ్డలు, కుటుంబాలు, తరముల వెంబడి తరములు ఆశీర్వదింపబడ్డము, ఇవన్నీ గుర్తు చేస్తూ ఈ 21వ వచనంకి వచ్చేటప్పటికి హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనిగాను. ఈ 65 ఏండ్లు బ్రతికి హానోకు మెతూషెలను కనిన తర్వాత, హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అంటున్నాడు. అంటే ఇక్కడ బిడ్డల తర్వాత కుటుంబము ఏ విధంగా మరి దేవునితో నడిచిందో, ఆ యొక్క ఆత్మీయ నడిపింపు, దేవునితో నడుచుట, జీవించుట అనే విషయాలను ఇక్కడ గుర్తు చేస్తూ దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అంటే ఈ విధంగా దేవుడు వర్ధిల్ల చేసిన కొలది, ఆశీర్వదించిన కొలది వారు బిడలతో మరి ఈ విధంగా దేవుని యందు నిలిచిన వారిగా జీవించిన వారే ఉన్నారు. అంత మాత్రమే కాదు, హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఈ హానోకు దినాలన్నిటినీ ఈ 365 ఏండ్లు గుర్తు చేస్తూ, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. చూడండి, వాక్యం సెలవిస్తుంది, దేవుడు అతనిని తీసుకొని పోయాడు. అంటే హానోకు యొక్క ప్రార్థన, హానోకు యొక్క ప్రయాణము, హానోకు యొక్క విశ్వాసము దేవుడు అతన్ని తన దగ్గర ఉంచేసుకున్నాడు. అంటే ఎంతగా దేవుడు ప్రేమించాడో మానవుల్ని. అంటే ఆది తల్లిదండ్రులు మొదలుకొని అటు తర్వాత తరముల వెంబడి తరములను దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తున్నప్పుడు, ఇక్కడ హానోకు విషయంకి వచ్చేటప్పటికి దేవుని వాక్యము సెలవిస్తుంది, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతడిని తీసుకొని పోయాను అంటున్నాడు. అంటే దేవుడు తీసుకొని పోవడం అంటే ఆయన ఇష్టపడ్డాడు హానోకుని. ఆ ఇష్టాన్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు గనుక అతడు లేకపోయాను. ఎక్కడ లేడు? భూమి మీద లేడు. అంటే దేవునికి ఇష్టలైన వారు దేవునితో కొనిపోబడతారు అనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూడగలం. అటు తర్వాత తన కుమారుడైన మెతూషెలే 185 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెలే లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మరి అటు తర్వాత తన యొక్క మరి సంతానముగా అటు తర్వాత ఆ జనరేషన్లో మరి మెతూషెలేను కని, ఆ మెతూషెల యొక్క 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను ఈ మెతూషెలే కన్నాడు. ఆ తర్వాత మెతూషెలే దినములన్నీ 969 ఏండ్లు
అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రతివారు మృతి పొందను అని రాయబడింది. మరి ఇక్కడ హానోకు విషయంలోకి వచ్చేటప్పటికి 24వ వచనంలో రాయబడిన మాట, హానోకు దేవునితో నడిచి నా తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. అంటే అతని యొక్క మరణ దినాలు అక్కడ లెక్కింపబడలేదు. అంటే దేవుడు నీకు ఇచ్చిన స్థితి, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఎంత ఉన్నతమైనదో దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే ఆదియందు దేవుడు తన పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులను, విశ్వాసులను, కుటుంబాలను ఆయన తన తోడుకొని పోతున్నాడు. అంటే ఇంతవరకు ప్రతివారు మరణ దినాలు, జీవించిన దినాలు, వివాహం తర్వాత, బిడ్డల తర్వాత వారు బ్రతికిన దినాలు ఉన్నది. హానోకు విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ రాయబడిన మాట, దేవుడు అతన్ని తీసుకుపోయాను గనుక అతడు లేకపోయాను. అంటే అతనికి మరణం అనేది ఇక్కడ కలగకుండా దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. అంటే ఎంత ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు ఇస్తున్నాడో ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అందుకనే 28లో అంటాడు, లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన అన్నాడు. అంటే ఇక్కడ ఏమైంది? మానవుల యొక్క పాపము, మానవుల యొక్క స్థితి మహావేదనకరంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమిని శపించాడు. ఆ పరిస్థితిని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. అందుకని అంటున్నాడు, లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. ఎవరు? ఆయన గురించి చెప్తాడు, భూమి యెహోవా శపింపినందున కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవాహను పేరు పెట్టాను. లెమెకు ఏం చేశాడంట? కుమారుడికి పేరు పెట్టాడు. ఏంటి? నెమ్మది లేదు, సమాధానం లేదు, భూమి మీద అంతా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నిటికీ సమాధానాన్ని, నెమ్మదిని ఆ బిడ్డ పుట్టబోయే బిడ్డ ఇవ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థన. ఈ ప్రార్థనల యొక్క విజయాలే ఇవన్నీ కూడా ఆ ఆదాము యొక్క వంశావళి గ్రంథం యొక్క ఉద్దేశాన్ని ఈ 5వ అధ్యాయంలో తెలియజేస్తున్నాయి. అందుకని ఇక్కడ రాయబడిన మాట, అక్కడ చెప్పబడిన మాట ఏంటి? భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టం. అంటే ఆదాముని ఏ విధంగా అయితే వారు ఫలించి కష్టపడాలని, చెమటోర్చాలని దేవుడు చెప్పాడు. ఆ విషయాలను చెప్తూ మరి చేతుల కష్టముల విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకొని అంటాడు. అంటే ఈ లెమెకుకు పుట్టబోయే కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతని ద్వారా మనకి ఏం కలుగుతుందంట? నెమ్మది. దేవుడు బిడ్డను బట్టి ఇవ్వాలని ఆలోచన చేసి అతనికి నోవాహు అని పేరు పెట్టాను. లెమెకు నోవాహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. ఈ లెమెకు తర్వాత సంతానాన్ని గురించి కూడా రాయబడి, లెమెకు దినములన్నీ 770 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు కూడా చనిపోయాడు. అయితే తన కుమారుడైన నోవాహు తర్వాత దేవుడు తనని ఏ విధంగా ముందుకు నడిపించబోతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే నోవాహు 500 ఏండ్లు గలవాడే షేము, హాము, యాపేతును కనెను. ఇక్కడితో మరి ఈ యొక్క ఆదాము నుండి, ఆదాము యొక్క వంశావళి గ్రంథమందు దేవుడు ఏ విషయాలైతే ఆదాము సృజించిన తర్వాత తరముల వెంబడి తరములను ఆశీర్వదించి దీవించి పంపించాడో ఈ విషయాలన్నీ గుర్తు చేశాడు. ఇందులో ఉన్నతమైన మాట అంటే హానోకు అతడు దేవునితో కొనుక్కోబడ్డాడు. కాబట్టి నేడు మనము దేవుడు వచ్చినప్పుడు దేవునితో కొనుక్కోబడే విధంగా మన ప్రార్థన, మన విశ్వాసము, మన కుటుంబాలు ఉండాలని ప్రభు వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆయనతో పాటు కొనిపోతాడు. కాబట్టి ప్రభు రాకడకు సిద్ధపాటుగా, అంటే అంత్య దినాలు, అపాయకర దినాల్లో ఉన్న మనము ఈ ఆదికాండంలో చదువుతున్న మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా పిలుచుకుంటాడు. ఆ పిలుపునకు వారు ఏమవ్వాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటులో భాగంగానే మరి హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. కాబట్టి నేడు నీవు నేను కూడా ప్రభుతో ఇహమందు జీవిస్తే ప్రభుతో పరమందు జీవించడానికి ఆయన తన సహాయము మనకు దయచేయనని, అట్టి రీతిగా మనం ఆయనతో జీవించవలసి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు
వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు నీవు మమ్మలను కలుగు చేసిన విధానము, నీ స్వారూప్యములో నీ పోలిక చొప్పున నరులను చేయుదుమని తలంచి ఉద్దేశించి మమ్మలను చేసి మాకు ఆత్మనిచ్చి నీ జీవాత్మ చేత మమ్మలను జీవింపజేస్తున్న జీవాధిపతి నీకు వందనాలు అయ్యా. నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు నీ వాక్యం అనుసరించి బ్రతుకుటకు నీ సహాయము దయచేయండి. లోకం నుండి పాపం నుండి వేరుపరచబడి ఆత్మతో సత్యముతో నేను సేవించే స్థితి మాకు దయచేయండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరుచుతండి, ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచునైనా ఆయా ప్రార్థన అవసరాలు కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ అయా నీ మార్గమునందు నీ సత్యమునందు నడిచి నిన్ను ఎరిగి గ్రహించి నీ ఉద్దేశానుసారంగా జీవించి నీ నిత్యరాజ్యంలో చెరగలిగిన కృప ప్రతి వారికి దయచేయండి. ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను, విశ్వాసాలను, సంఘాలను, బిడ్డలను దీవించండి. ఈ దిన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి తోడ్పాటు దయచేయండి. జరగబోతున్న వివాహ కార్యక్రమాల్లో మీరు తోడేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. నూతన వధువులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన అవసరాలను కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా ప్రార్థన కూడికలను బట్టి, కుటుంబాలను బట్టి మీరే మహిమ పొందమని, మీ కృపాహస్తాలు మాపై ఉంచమని, దినదీవులతో నింపమని, మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు దయచేయం. వాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదు శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమేన్.